హలో ఎవ్రీవన్, మేము అరుణాచలం అయితే వచ్చాము. అరుణాచలం వచ్చాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము పిల్లలతో సహా. ట్రాలీస్ అయితే రెంట్కి తీసుకున్నాము. గిరి ప్రదక్షిణ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే మనం ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, ఏ పాయింట్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎక్కడైతే మొదలు పెడతామో మళ్ళీ తిరిగి అక్కడే ఆపాలి, అక్కడే కంప్లీట్ అయినట్టు అనమాట. సో మధ్యలో కొన్ని టెంపుల్స్ వస్తూ ఉంటాయి, కొన్ని లింగాలు వస్తూ ఉంటాయి. మ్యాప్లో ఉన్న లింగాలు కంపల్సరీ అక్కడ దీపం పెట్టుకోవాలి. మనం కొన్ని కర్పూరము, ఒక మ్యాచ్ బాక్స్ కనుక పెట్టుకుంటే అక్కడ దీపం పెట్టేసి వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి. ఫినిష్ చేసేటప్పుడు అట్లా ఏం లేదు, ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే సాక్స్లు వేసుకున్నాము. నేను దీనికి స్టార్ట్ అవ్వడానికి జస్ట్ బిఫోర్ ముందే దసరాకి 10 రోజులు కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారి గుడికి వెళ్ళాను. సో ఆల్రెడీ కాళ్ళు కొంచెం రప్చర్ అయిపోయి కొంచెం నొప్పులు వస్తూ ఉన్నాయి. సో నేనైతే సాక్స్లు వేర్ చేశాను. ఒకటికి 2-3 పెయిర్స్ వేసుకున్నాను అనమాట. సో దానివల్ల కాళ్ళు కొంచెం తక్కువగా నొప్పులు రావడం, తక్కువగా కొంచెం స్కిన్ అట్లా లేచిపోవడం అట్లా ఏం జరగలేదు. అంత తక్కువగా మంచిగానే అయింది. సో ఎవరైనా సరే ఇట్లా వెళ్ళాలి అనుకుంటే సాక్స్లు వేసుకోవడం బెస్ట్ పని. అప్పుడు మనకి కాళ్ళు నొప్పులు కొంచెమైనా సరే కంట్రోల్లో ఉంటాయి. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మౌనం పాటిస్తే మంచిది, ఎక్కువగా మాట్లాడకూడదు. శివనామస్మరం చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. మధ్యలో మనకి టెంపుల్స్ ఉంటాయి, తినడానికి ఉంటాయి, అండ్ మోక్ష మార్గము ఇవన్నీ కూడా దారిలోనే ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా రావచ్చు. అండ్ మధ్యలో మనకి నెమలిలు, జింకలు ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా పీస్ అండ్ కామ్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరుణాచలం మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది.